నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జూన్ 12వ తేదీ నుంచి నూతన పెన్షన్లకు అవకాశం కల్పిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రసాభాసాగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. జగనన్న ఇళ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్ష తెలుగుదేశం కౌన్సిలర్ల ఆరోపణ. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా బూడిపాలెం గ్రామంలో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. అశేష భక్తజన సందోహం నడుమ ఓంకారాశ్రమంలో ముగిసిన విశేష విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు. జూన్ 12 నుండి కొత్త పెన్షన్ల ప్రక్రియకు ప్రాధాన్యత కల్పిస్తామని, తొలుత వితంతువులకు అవకాశం ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధం కావడంతో సచివాలయ అధికారులు వార్డుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయాన్నే ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పెన్షన్ల పంపిణీ తీరుపై ఎడ్ల లింగయ్య కాలనీ మండలంలోని కటేవారం, నందివేలు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఆ ప్రాంత ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ పంపిణీ విధానం ఎలా ఉందని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వారి సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. అందరినీ కలుపుకుంటూ వార్డు స్థాయిలో, మండల గ్రామాల స్థాయిలో పెన్షన్ల పంపిణీ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ 3000 పెన్షన్ 4000 చేస్తామని, వికలాంగులకు 6000 రూపాయలు చేస్తామని, కదలలేని పరిస్థితిలో ఇంటికి పరిమితమైన బాధితులకు 10,000 వరకు పెన్షన్ మంజూరు చేసినట్టు తెలిపారు. ఎడ్ల లింగయ్య కాలనీలో 460 పెన్షన్లు ఉన్నాయన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో 15,000 పెన్షన్లు ఉన్నాయని, ప్రతి నెల 7 కోట్ల రూపాయల నగదు పంపిణీ జరుగుతోందన్నారు. జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలలో భరోసా నింపేందుకు పెన్షన్ పంపిణీకి తగు ప్రాధాన్యత కల్పించినట్టు తెలిపారు. వార్డుల అభివృద్ధి తద్వారా పట్టణాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని పనులు చేపడుతున్నట్టు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, పలువురు వార్డు కౌన్సిలర్లు, జనసేన పార్టీ నాయకులు, వివిధ విభాగాల సిబ్బంది ఉన్నారు. ఎడ్లింగ కాలనీలో పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అనేది ఒక పట్టుదలతోటి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచి, దివ్యాంగులకి 6,000గా చేసి, ఇంట్లో పాపం ఎవరైతే కదలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తోడుగా ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఒక ఎడ్లలింగ కాలనీలోనే, ఈ ఏరియాలోనే ఈ రోజున 460 పెన్షన్లు పంపిణీ చేశాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,000 పెన్షన్లు, దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖు కన్నా ముందు, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ఈరోజు 31వ తారీఖున ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళు కూడా సహజంగా జీవనోపాధి కోల్పోయిన సందర్భాల్లో ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వార్డు పర్యటనలో ఇక్కడ దాదాపు 1,03,00,000 రూపాయలతోటి రోడ్లు ఒక కాలనీకే మనం శాంక్షన్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఇంకొక 3 రోడ్లు మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం వర్షాకాలం లోపు. ఎందుకంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు వర్షం పడినప్పుడల్లా. ఆ డ్రైన్ సిస్టమ్స్ అంతా కూడా మార్చుకుని సజావుగా నీళ్ళు వెళ్ళేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ నుంచి మేము ప్రతి నెల చేసే కార్యక్రమం 93-94% పెన్షన్లు 2 గంటల్లోనే ఉదయం అందరికీ అందిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. కొత్త పెన్షన్లు జూన్ 12వ తారీఖు నుంచి ముందు ప్రాధాన్యత వితంతువులకి ఇస్తున్నాం. ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత చేస్తున్నాం. వార్డు సచివాలయంలో ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం బాధ్యత పెరగాలి. మీకు ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు, అనుమానాలు తీర్చే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా పాపం చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు. ఆ పొరపాటు జరగకూడదు. సో కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రతి కౌన్సిలర్ ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జగనన్న నివాసాలంటూ పురపాలక సంఘ పరిధిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, లెక్కలడితే అజెండా అంశం కాదంటూ, అటువంటి అంశాలతో కౌన్సిల్లో ఏం పని అంటూ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భర్త తాడిపోయిన రమేష్ టీడీపీ మహిళల కౌన్సిలర్పై పరుష పదజాలతో దూషించడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం ఉదయం చైర్పర్సన్ తాడిపేని రాధిక అధ్యక్షతన నిర్వహించారు. అజెండా అంశాలు చదివే క్రమంలో మొదటి అంశం వద్దనే సమావేశం రసాభాసకు దారితీసింది. వివిధ వార్డుల కౌన్సిలర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పనితీరుపైన, వారి ద్వారా జరుగుతున్న అవినీతిపైన పలు ఆరోపణలు చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ కొరపాటి లక్ష్మి పురపాలక సంఘ పరిధిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది, వారు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నారు, వారి పేర్లు వివరాలు కావాలంటూ అధికారులను కోరారు. అంశంపై మున్సిపల్ కమిషనర్ బి శేషన్న వివరణ ఇచ్చారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిపేని రామయ్య అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా చోటు చేసుకుంటున్న అవినీతి పరిణామాలను ఉదాహరణలతో సహా వివరించారు. వారి నెలసరి ఆదాయం ఎంత, ₹1,00,000 స్థలాలు ఎలా కొంటున్నారు, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పసుపులేటి శ్రీమూర్తులు మాట్లాడుతూ జగనన్న నివాసాల పేరుతో జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేసి లబ్ధిదారుల నుండి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేశారని, 2,335 మంది లబ్ధిదారుల నుండి ₹5 కోట్ల పైగా వసూలు చేశారని, వాటి వివరాలు మాకు కావాలంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఇచ్చిన వివరణ పట్ల ప్రతిపక్ష కౌన్సిలర్లు వాస్తవ పరిస్థితులు చెప్పాలంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా కౌన్సిల్ సమావేశంలో వాతావరణం వేడెక్కింది. దీంతో అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిపేని రాధిక సమావేశాన్ని వాయిదా వేసి తమ ఛాంబర్కు వెళ్లారు. ఈ క్రమంలో చైర్పర్సన్ రాధిక భర్త తాడిపేని రమేష్ గ్యాలరీ నుండి కౌన్సిల్ సమావేశపు హాల్లోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించి ప్రతిపక్ష తెలుగుదేశం కౌన్సిలర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్ బోయిపాటి అరుణను వరుస పదజాలంతో దూషించడంతో కౌన్సిలర్లు ప్రతిఘటించి తాడిపేని రమేష్ ను బయటకు నెట్టేశారు. అనంతరం చైర్పర్సన్ తాడిపేని రాధిక మరలా సమావేశాన్ని ప్రారంభించగా ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు మరలా జగనన్న నివాసాల అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారులు వివరణ ఇవ్వాల్సిందే అన్నారు. పరిస్థితి యథాతథంగా ఉండడంతో అజెండా అంశాలు ఆమోదం అంటూ సమావేశాన్ని ముగించారు. ఈ విషయంపై ఫ్లోర్ లీడర్స్ పసుపులేటి త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీలో పేరుతో ₹1,00,00,000 స్కామ్ జరిగిందని, దీనికి ప్రధాన కారణం మాజీ ప్రజా ప్రతినిధులని ఆరోపించారు. అధికారులు విషయంపై సక్రమమైన సమాధానం చెప్పడం లేదని అన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రశ్నించడంతో పరుష పదజాలంతో దూషించడం అమానుషమని, జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో జరిగిన దోపిడీ నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వ నాయకులను కోరారు. మొత్తానికి కౌన్సిల్ సమావేశం అవినీతి ఆరోపణలతో రసాభాసగా ముగిసింది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక తమ ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. 12 అంశాలు అజెండాను ఆమోదించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం కౌన్సిలర్లు అజెండాలోని అంశాలను లేవనెత్తడంతో కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితి చోటు చేసుకుందన్నారు. హౌసింగ్ విషయంలో లోటుపాట్లు ఉన్నాయనే విషయం క్షేత్రస్థాయిలో మంత్రివర్యులు పర్యటించే సమయంలో పలువురు లబ్ధిదారులు వారి పరిస్థితిని వివరించారని, కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులు పోలీస్ శాఖను కూడా ఆదేశించారని, అజెండాలో లేని అంశాన్ని కౌన్సిల్లో ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రస్తావించి గందరగోళ వాతావరణానికి కారణమయ్యారని భావనను వ్యక్తం చేశారు. సచివాలయం సిబ్బందిలో ఉన్న అధికారి మా అధికారాన్ని వీళ్ళు కబ్జాయుతంగా చేసినట్టుగా చేసి మా లాటింగ్లో తీసుకొని వీళ్ళు శాంక్షన్ చేసి ఇస్తున్నారు. దీంట్లో ఐరన్ అనేది 40 స్కూల్ వాడుతుంటే 42 ఇస్తున్నారు. రేపు దీనికి మేము బాధ్యత వహించాల్సి ఉంటుంది. మాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది. దీనికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి మీకు పెట్టారా లేదా? 2,300 మంది కదా పర్యవేక్షణ అధికారి, మీరున్న నోడల్ అధికారి, మీ అకౌంట్ సీఎంఎం అకౌంట్ ఏపీ అకౌంట్ సంవత్సరంలో ఈ 5,005 కోట్ల చిల్లర ఈ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. ఇంత అమౌంట్ ఉండాలి. ఏమైందో నేను అడుగుతున్నాం. ఎవరికి ఇచ్చారు? ఏ కాంట్రాక్ట్? గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి వారు దీని మీద పోలీస్ కేసు కూడా పెట్టిస్తున్నారు. పోలీస్ కేసులు కాంట్రాక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసు పెట్టిస్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. నిజాలు బయటకు వస్తాయి.
సాయిబాబా గుడి కాడ వచ్చిన అడుగున్నర రోజు ఇది డౌన్ అయిపోయింది అధ్యక్ష. నిన్న నేను చూసా ప్రత్యక్షంగా. నా ముందు బస్సు వెళ్తుంది, టర్నింగ్ గుంటూరు నుంచి వచ్చే బస్సులన్నీ అట్టే వెళ్ళాల్సింది. బస్సు వెళ్తుంది, ఆ బస్సు అది ఎక్కలేక దాని వెనకాల వెహికల్స్ ఉన్నాయి. అది బస్సు ఎక్కలేక వెనక్కి వచ్చింది అధ్యక్ష. ఈ వెహికల్స్ వల్ల బస్సు గుద్దుకున్నారు. అలాంటి ఇంపార్టెంట్ ఈ నామినేటెడ్ వర్క్స్ కింద వాటి కింద పెట్టి అలాంటి ముందు ఇమ్మీడియట్గా చేపించే కార్యక్రమం చేయండి అధ్యక్ష. ఇటీవల వర్షాలు రైతు బజార్ దగ్గర కూడా గాంధీ పార్క్ దగ్గర కూడా చెరుపల్లి పోతే 18 టన్నులు ఓపెన్ హై ప్రాంతంలో కూడా బిల్డింగ్ నిర్మాణంలో కూడా పెద్ద చెట్లు కొట్టేశారు. మరి హిందూ శ్మశాన వర్గంలో కూడా 2023 సంవత్సరంలో పెద్ద చెట్లు మొత్తం నరికేశారు. మరి అట్లానే రోజువారీ కూరగాయల ఆత్మల కోసం సైతం చెంచుబాలో ప్రకృతి సేద్యం అని చెప్పి ఉద్వానంలో ఉన్నది. మరి అదే కూరగాయలు చేస్తున్నారు. అంగన్వాడీ సప్లై అని చెప్పి అంగన్వాడీని పంపించి మరి కలవ ఏం చేస్తున్నారో తెలియదు. సాగర్ చెరువు దగ్గర రసి చెరువు దగ్గర కూడా పార్క్ ఉంది, దానికి టికెట్ లేదు. ఇక్కడైతే టికెట్ పెడుతున్నారు. టికెట్ పెట్టింది కాకుండా బయట మున్సిపాలిటీ స్థలం రోడ్డు మీద బండ్లు పెడుతున్నారు. ఆ బండ్లు పెట్టేది పోలీసు వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఆ టికెట్ 10 రూపాయలు ఇవ్వాలంటే అక్కడ ఓటునే ఇక్కడ ఓటునే రోజు గొడవ జరుగుతుంది. పక్కన మన మున్సిపాలిటీ కొట్లు ఉంది, ఆ కొట్లకు మనం బయట తీసుకుంటున్నాం. ఆ కొట్టు ముందు పెడితే వాళ్ళు రోజు కొట్టు మేము పోలీసు వాళ్ళతో చెప్తున్నాం. ఏంటి అది కూడా ఒకసారి మరి ఎట్లా మీరు పాట పెట్టి రోడ్డు మీద పెట్టుకోమని పర్మిషన్ మీరు అసలు. నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశంలో 12 అంశాలు పెట్టడం జరిగింది, అవన్నీ ఆమోదించడం జరిగింది. కాకపోతే టీడీపీ సభ్యులు వచ్చేసి ఎజెండాలో లేని అంశం దాన్ని లేవదీయటంతో కొంచెం గందరగోళం జరిగింది. పార్టీలకు సంబంధం లేదండి. ఇక్కడ వచ్చేసి ప్రజల సమస్యలు ఏదన్నా శానిటేషన్ పరంగా అండి, వాటిలో ఏదన్నా గుంపుల సమస్య కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అలానే హౌసింగ్ అనేది మన మినిస్టర్ గారు ప్రతి చోట తిరుగుతున్నారు. అలానే ఇలానే కంప్లైంట్ వస్తున్నాయి, ఇట్లా కాంట్రాక్ట్లు ఇలా చేశారని వ్యక్తపరుస్తూ ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకొస్తున్నారు, ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన కాంట్రాక్టులు వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా మా ఎదుటిని పెడతాం జరిగిందండి. అది జరుగుతున్నా కూడా మన మినిస్టర్ గారు అంతగా చేస్తున్నా కూడా దీన్ని రైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలని వ్యక్తిగతంగా తీసుకొని ఎజెండాలు లేని అంశాన్ని లేగదీయడంతో కొంచెం గందరగోళం జరిగింది. అలానే ఎలాంటి అవినీతి అనేది ఎక్కడ జరగలేదండి. ఏమైనా ఉంటే మాకు ప్రూఫ్ చూపించమని కోరుతున్నాను. జగనన్న కాలనీలో ఎంత దోపిడీ జరిగింది, ఏ విధంగా అధికారులు దోచుకున్నారన్న దానికి ఒక నిదర్శనంగా ఈరోజు కౌన్సిల్ సాక్షిగా ఈరోజు బట్టబయలైంది. పేద ప్రజల ఇళ్లలో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. సూత్రధారులు మాజీ ప్రజాప్రతినిధులు. ఈ దోపిడీ 10 నుంచి 20 కోట్ల దాకా మున్సిపాలిటీ పరిధిలోనే జరిగింది. ఇసుక, ఐరన్, సిమెంటు ఇది దోచుకుంది కాకుండా పేద ప్రజలు పొదుపు సంఘాల ద్వారా దోచుకున్న డబ్బును కూడా ఒక కమిషనర్ పర్యవేక్షణాధికారిగా ఉంటే అతని అకౌంట్లో, మెప్మా వాళ్ళ అకౌంట్లో, హౌసింగ్ వాళ్ళ అకౌంట్లో ఒక 10 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉంటే ఆ 10 కోట్లకి మా దగ్గర లేవు, మా దగ్గర లెక్కలు లేవు, మాకు తెలియదని చెప్పి ఈరోజు కమిషనర్ గారు కౌన్సిల్ సాక్షిగా, చైర్మన్ గారు, కమిషనర్ గారు కౌన్సిల్ సాక్షిగా సిగ్గు విడిచి చెప్పేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందజేయడం జరుగుతుందని కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ నగదు చెక్కులను అందజేశారు. 9 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల మేర చెక్కులను పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఆర్థిక చేయూత పొందిన వారి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూష్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, పద్మశాలీయ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకట్రావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, భీమవరపు సాంబిరెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద రాకుండా వ్యాధికి గురైన వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున ఈ సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది. షేక్ జయాన్ బి, ఒక్కినాల స్వప్న, షేక్ జాన్ సైదా, అప్పల వెంకటరామారావు, అవుతు కోటిరెడ్డి వీళ్ళందరికీ కూడా ఈ రోజున తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కుల్ని వీళ్ళకి అందజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఏదో కొంతమందికి పరిమితం ఉండే పరిస్థితి. ఈ రోజున నీ నా అనేది లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా, ఈ వర్గం ఆ వర్గం అనేది లేకుండా అన్ని వర్గాలు ఎవరికైతే వారందరికీ వారు వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందో, అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 2000 వ్యాధులకి చికిత్స చేసే అవకాశం కల్పించినా, ఇంకా అలాంటి వ్యాధులకి అతీతంగా ఏమైనా వ్యాధిగ్రస్తులైతే వాళ్ళందరినీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నందుకు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆంధ్ర హాస్పిటల్ ద్వారా బుర్రిపాలెం గ్రామానికి మెరుగైన వైద్య సేవలను చేరువ చేస్తున్నారని గ్రామ పెద్దలు ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని శనివారం బుర్రిపాలెం గ్రామంలోని కళ్యాణ మండపంలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ వైద్య నిపుణులు గౌతమ్ దర్శి, డాక్టర్ పవన్ కుమార్లు మీడియా ముఖ్యంగా బుర్రిపాలెం గ్రామానికి వారు అందిస్తున్న సేవలను వివరించారు. గత 10 సంవత్సరాల క్రితం బుర్రిపాలెం గ్రామాన్ని వైద్యపరంగా దత్తత తీసుకున్నట్టు తెలిపారు. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ నిర్వహించిన వైద్య శిబిరం సేవలను గ్రామస్తులు వినియోగించుకున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ముదస్సిర్. నేను ఆంధ్ర హాస్పిటల్ పీడియాట్రిక్ కన్సల్టెంట్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మనకి కృష్ణ గారి బర్త్డే అండ్ పుట్టినరోజు. సో కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా గత లాస్ట్ 9-10 సంవత్సరాల నుంచి మేము ఈ ఊరిని అడాప్ట్ చేసుకున్నాం అన్నమాట, బుర్రిపాలెంని. సో హెల్త్ వైజ్గా మనమే మొత్తం ఈ ఊరికి ఫెసిలిటీస్ కానీ అన్నీ లాస్ట్ 9 to 10 years చేస్తున్నామండి. సో ఈరోజు మన కృష్ణ గారి బర్త్డే సందర్భంగా టుడే 43rd క్యాంప్ అండి. మొత్తం మీద 43వ క్యాంపు ఈరోజు మనం విలేజ్లో జరుపుకుంటున్నాం. ఈ క్యాంపులో వచ్చేసి అన్ని విభాగాలు లైక్ మనకి జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, పీడియాట్రిక్స్ అలా అన్ని విభాగాలకు సంబంధించి ఈరోజు డాక్టర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ క్యాంప్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలిగా కోరుకుంటున్నామండి. డాక్టర్ పవన్ కుమార్, ENT సర్జన్, నేను ఆంధ్ర హాస్పిటల్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన బుర్రిపాలెంలో మహేష్ బాబు ఫౌండేషన్తో కలిపి ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది 43వ ఉచిత వైద్య శిబిరం. గత 9 నుంచి 10 సంవత్సరాలుగా ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మహేష్ బాబు గారితో అసోసియేషన్తో మెగా క్యాంపులు అరేంజ్ చేస్తుంది. ఇది కావాలని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గత 10 సంవత్సరాల నుంచి మహేష్ బాబు గారి ఆదేశాలతో ఆంధ్ర హాస్పిటల్ వారు గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ గ్రామాభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతున్నారు. గ్రామంలో వైద్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ సంవత్సరమే నేను కొన్ని రెండు సీరియస్ కేసులు అక్కడ వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. వాళ్ళు చాలా శ్రద్ధగా వాళ్ళని అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళని మళ్ళీ నార్మల్గా చేసి పంపించడం జరిగింది. ఈ వైద్య సదుపాయాలని ప్రతి ఒక్కరూ, ఇది 43వ వైద్య శిబిరం. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆంధ్ర హాస్పిటల్ వారు మహేష్ బాబు గారి సౌజన్యంతో చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆశ్రమంలో నూతన విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు శనివారం అశిష్ట భక్తజన సందోహం నడుమ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో గల ఓంకార ఆశ్రమంలో ఓంకారేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, పరివార దేవతల ప్రతిష్ట కార్యక్రమాలు ప్రతిష్టాపన ఆచార్య మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. తాళాయపాలెం శివస్వామి మాతాజీలు ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల సందర్భంగా నిర్వహించిన యాజ్ఞిక పూజల పూర్ణావతి కార్యక్రమం అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
పర్యవేక్షించారు. అన్నదాన కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణ పరిసర ప్రాంత భక్తులతో ఓంకార ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకుంది. దేవాలయం రావడం చాలా మాకు అదృష్టము. మేము ఈ సందర్భంగా మన శ్రీనివాసరెడ్డి గారికి, మన సిద్ధాంతి ప్రసాద్ గారికి, మన పూజారి గారు కుమార్ గారికి చాలా మేము రుణపడి ఉన్నాము. దాదాపుగా 5,000 నుంచి 6,000 వరకు అన్నదాన ప్రసాదం తయారు చేయించాము. అందరూ రండి, శివుణ్ణి దర్శించుకోండి, భోజన కార్యక్రమం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇది మా పూర్వజన సుకృతం అనుకుంటున్నాము. జగనన్న కాలనీల నిర్మాణంలో జరిగిన అవినీతి అంశాలను ప్రస్తావించామని, మహిళని కూడా చూడకుండా తన పట్ల చైర్పర్సన్ భర్త తాడివేని రమేష్ పరుష పదజాలంతో దూషించారని 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసుగా ముగిసిన నేపథ్యంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ పట్ల చైర్పర్సన్ భర్త తాడివేని రమేష్ నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిల్ హాల్లోకి వచ్చి పరుష పదజాలతో దూషించడాన్ని నిరసిస్తూ 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ సహచర తెలుగుదేశం కౌన్సిలర్తో 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తాడివేని రమేష్ పై ఫిర్యాదు చేశారు. సిఐ రాముల నాయక్ ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. తనను దూషించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పడంతో దీనిపై సిఐ రాముల నాయక్ వీడియోల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పసుపురెడ్డి త్రిమూర్తులు, 20 వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ మీడియా ముఖంగా వాస్తవ పరిస్థితులను వివరించారు. కౌన్సిలర్ బోయపాటి అరుణ వెంట తెలుగుదేశం కౌన్సిలర్లు దివి అనిత, తాడివేని బ్రహ్మేశ్వరరావు, కొరపాటి లక్ష్మి, తోకా శిరీష తదితరులున్నారు. ఆయన చైర్మన్ గారి వార్త వచ్చి దూకి అందరినీ, ఆడవాళ్ళని, నన్ను అందరినీ బూతులు తిడుతుంటే, నువ్వు బూతులు తిట్టమాక మా ఇది ఒక దేవాలయం లాంటిది అని చెప్పాను. చెప్పినా కూడా వినకుండా గట్టిగా మాట్లాడి, ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్వు చెప్పేది ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాడివేని రమేష్ చైర్మన్ గారి భర్త లేడీస్ మీద అట్లా తిట్టడం ఇది కరెక్ట్ కాదు. జగనన్న కాలనీ దాని గురించి అడుగుతుంటే మీరేంటి అడిగేది, మీరేంటి చెప్పేది అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరేంటి అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు. గతంలో జగనన్న కాలనీలు అనేటువంటి వాటి మీద అంశం మీద ఈ రోజున చర్చ జరిగింది. ఆ అంశం ఏంటంటే, గత ప్రభుత్వం అందరికీ కూడా ఇళ్లు ఇవ్వాలని చెప్పేసి సంకల్పిస్తే ఆ దానిలో భాగంగా వారి యొక్క ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది. దాని మీద డ్వాక్రా సంఘాలతో కూడా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల మీద ఏమైపోయినాయో తెలియదు. ఈ రోజుకి కూడా 10 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఏమైపోయిందని చెప్పి మేము కౌన్సిల్ హాల్లో అడుగుతుంటే దాని మీద చర్చ అని పక్కదో పట్టించాలని చెప్పేసి చైర్మన్ గారు భర్త అయినటువంటి తాడివేని రమేష్ గారు కౌన్సిల్ హాల్కి అసలు ఆ రకంగా రాకూడదు, వచ్చేసేసి వాడు అనేక రకాల దుర్భాషలాడి, మీకు చెప్పేదేంటి, మీకు చేసేదేంటి, మీరు అడగాల్సిన అవసరం లేదు, ఏదైనా మా ఇష్టం, మేము ఏ రకంగా చేసుకుంటాం, మాకు బలం ఉంది, మేమేం చేసినా చెల్లుబాటు అయిద్దని చెప్పేసి తాడివేని రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద, బ్రహ్మేశ్వరరావు గారి మీద, ఇద్దరి మీదకి రావడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మన తెనాలి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాని మీద కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా వాళ్ళు, హౌసింగ్ ఏరియా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో 10 కోట్ల వరకు వీళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ అకౌంట్ లో వేసుకొని అది ఎవరికి ఇచ్చారు, ఎంతవరకు అది సద్వినియోగపరిగింది, అది ఎవరు ఏ విధంగా దాన్ని వాడారు అని అడుగుతుంటే కమిషనర్ గారు సమాధానం చెప్పలేకపోతుంటే, మాట దాటేస్తుంటే, మేము గట్టిగా మాట్లాడుతూ ఉంటే కౌన్సిలర్ కాని వ్యక్తి కౌన్సిల్ హాల్లో ప్రవేశించి కమిషనర్ గారిని మాట్లాడుతూ గట్టిగా టీడీపీ కౌన్సిల్ మీదకి ఇష్టారాజ్యంగా బూతులు ఎడుతూ, మీరేంటి, మీకు సమాధానం చెప్పేది ఏంటి, మీరెవరు, మీకేం సంబంధం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అంశంలో లేదు, అంశంలో దాని ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడతారేంటి, ఆడవాళ్ళని మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, అసభ్య పదాలతో ఆడవాళ్ళని నీచంగా తిరుగుతూ వాళ్ళ మీదకి రావడం జరిగింది. అసలు అధికార పక్షంలో మేము ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా తెలియని పరిస్థితి ఈ రోజు జరుగుతుంది. అన్ని చోట్ల చైర్మన్ మారితే తెనాల్లో ఈ రోజు వరకు కూడా వైసీపీ ఆడాలు ఇంకా కౌన్సిల్లో జరుగుతూనే ఉన్నాయి. అసలు మేము మాట్లాడాలంటే సిగ్గుగా అనిపిస్తుంది. టీడీపీ పార్టీ అధికారంలో ఉందా లేదా? తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త అంశాలకు ప్రాధాన్యతనిచ్చే నటుడిగా అభిమానుల హృదయాల్లో డేరింగ్ డాషింగ్ హీరోగా ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగంలో అద్భుతాలు సృష్టించారని అభిమానులు సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించారు.
స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల ఆశా డీలక్స్ సినిమా థియేటర్లో శనివారం సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు మహేష్ బాబు అభిమానులు పాల్గొని వారి కేక్ ను కట్ చేసి సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమాని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగ ప్రవేశం ఎదురైన ఆటుపోట్లు సాధించిన విజయాలను వార్దైన శైలిలో వివరించారు. అనంతరం ట్యాంక్ బండ్ పై గల సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం మొహిద్దీన్ బేగ్, చిలక సురేంద్ర, కె పూర్ణతేజ్, భరత్ సాయి, శ్రీను, కోటి, మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. గూఢాచారి 116 అంతకుముందు తుపాకీ పట్టుకోవటం కానివ్వండి, ఆ రకమైన స్థాయిలో ఒక ఇంగ్లీష్ చిత్రాలే ఉండి ఆ రోజుల్లో గూఢాచారి 116 సినిమాలో నటించి అతి గొప్పగా ప్రపంచంలోనే ఏంట్రా ఈ సినిమా అన్న విధంగా తీసిన ఘనత ఆ రోజు కృష్ణ గారిదే. దాని తర్వాత కౌబాయ్ సినిమా మోసగాళ్ళకి మోసగాడు, ఆ చిత్రం మద్రాసు నుంచి గురుపాలెం నుంచి వచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పని. అసలు అంతకుముందున్న నాయకులంతా కూడా, అంతకుముందున్న రామారావు గారి లాంటి వాళ్ళు, కృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా ముక్కును ఏలేసుకునే విధంగా ఏంట్రా ఇతను ఆ రోజున ఆ రకమైన పరిస్థితుల్లో కృష్ణ గారు తీసుకొని రావటం. సినీ పరిశ్రమకు ఆ రోజు నుంచి కూడా ఈస్ట్మన్ కలర్ చిత్రం, ఆర్ఓ కలర్ చిత్రం, సినిమా స్కోప్ చిత్రం, 70M సినిమా చిత్రం, ఇవన్నీ కూడా కృష్ణ గారు చూపించారు. ఆ రోజులు ఇవాళ పాన్ చిత్రాలు అంటున్నారు, పాన్ ఇండియా. ఆ రోజుల్లోనే మోసగాళ్ళకి మోసగాడిని, హిందీలో గన్ ఫైటర్ జానీ అని, ఇంగ్లీష్లో ది ట్రెజరర్ హంట్ అని ఆ రోజుల్లోనే తీసిన ఘనత కృష్ణ గారిది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ కోర్సులు చేస్తున్న ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రముఖ టీసీఎస్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం ప్రకటించింది. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించింది. స్థానిక ప్రకాశంలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలోని 48 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం అరుదైన అంశమని అన్నారు. టీసీఎస్, ఇగ్నేట్, టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఈ 2 విభాగాలను ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్న విద్యార్థులు పనిచేస్తారని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో పరిశ్రమలో ఐటీ జాబ్స్ కు ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం ఆనందించదగ్గ అంశమన్నారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు మాసంలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరతారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ఐటీ కంపెనీలు కోరుకున్న తీరుగా సరికొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టడం ద్వారా పెరిగిన టెక్నికల్ స్కిల్స్ ను అనుగుణంగా తమ విద్యార్థులను తీర్చిదిద్దడం వల్లనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలిగారని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించింది. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తన ఐటీ విభాగం కోసం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 2025 డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు 48 మంది ఐటీ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. టీసీఎస్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి 2 ఐటీ విభాగాల్లో రిక్రూట్మెంట్ చేస్తారు. ఒకటి టీసీఎస్ ఇగ్నైట్ అంటారు, రెండోదేమో టీసీఎస్ స్మార్ట్ హైరింగ్. ఈ రెండింటిలో కలిపి 45 మంది విద్యార్థులు ఉన్న పరిస్థితుల్లో సెలెక్ట్ అవ్వటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. వీళ్ళందరినీ కూడా బేసికల్గా ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం జరిగింది టీసీఎస్. జనరల్గా వాళ్ళు ఒక నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ పెడతారు టీసీఎస్ వాళ్ళు. ఆ టెస్ట్ క్లియర్ అయితేనే ఇంటర్వ్యూస్కి వెళ్ళటం జరుగుతుంది. గత 2.5 నెలల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో నిన్న ఇంటర్వ్యూస్ ఫైనలైజ్ చేసి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో టెక్నికల్ పరంగా వస్తున్న మార్పుల్ని, టెక్నాలజీస్లో వస్తున్న మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని ఏఎస్ఎన్ కాలేజ్ టెక్నాలజీ బేస్డ్ ట్రైనింగ్ కూడా చాలా పెంచడం జరిగింది. దాని క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో, ఇప్పుడు టీసీఎస్ ఐటీ జాబ్స్కి మా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని విధాల స్టూడెంట్స్ ట్రైన్ చేయడానికి ప్యారలల్గా డిగ్రీతో పాటు ఆల్మోస్ట్ అంత టైంని స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైన్ చేయడానికి అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ గవర్నీలు శివకుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం టీసీఎస్కి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతా, మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ జాబ్స్కి ఏ రకంగా అయితే ఉందో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ అకాడమిక్ ఇయర్ టీసీఎస్ కంపెనీ 48 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర గారు ఈ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ ఆ జాబ్ని వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు డిగ్రీ కంప్లీట్ అయ్యి వెళ్ళే లోపల ఒక జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్గా చేయటం.
దానికి నేను యాజ్ ఎ చైర్మన్గా నేను బాగా ఆనందపడేది ఏంటంటే యూనివర్సిటీ సిలబస్ని ఆ సిలబస్తో పాటు కాలేజ్ అనేక కంపెనీస్తో ఉన్న ఎంఓయూని అలాగే కాలేజ్ అనేక సంస్థలతో పెట్టుకున్న ఎంఓయూ ఇవన్నీ వెరసి కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ ఉద్యోగ భద్రతనిచ్చే స్థాయికి ఈరోజు ఏషియన్ డిగ్రీ వచ్చింది. ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చరిత్ర కాదు, 36 సంవత్సరాల కష్టం. ఈరోజు చైర్మన్గా ఎంతో సంతోషపడతా ఉన్నాను. టీసీఎస్కి 48 మంది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయినందుకు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇటీవల కడపలో జరిగిన మహానాడు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహానాడు సభ ద్వారా పొందిన అనుభవాలను మీడియా ద్వారా పంచుకున్నారు. 43 సంవత్సరాల్లో ఇంత గొప్పగా మహానాడు జరగలేదని అన్నారు. కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు మహానాడు కార్యక్రమాలను లైవ్ ద్వారా వీక్షించారని అన్నారు. ప్రజాసేవ చేయాలని, పేదరికం పోగొట్టాలని లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, అదే అజెండాగా పనిచేస్తుందని అన్నారు. నమ్మకం, విశ్వాసంతో లభించిన గెలుపు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. గత చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు మేళాయింపుగా మహానాడు సభ ఎన్నో నిర్ణయాలు ప్రకటించిందని అన్నారు. మరో 40 ఏళ్ల వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మహమ్మద్ కుద్దూష్, భీమవరపు సాంబిరెడ్డి, జొన్నాదుల మహేష్, బోయపాటి అరుణ, పలువురు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆధిపత్యం ఇచ్చినటువంటి మహానాడు, యువగళానికి నాయకత్వం ఇచ్చినటువంటి మహానాడు, అన్నదాతని మర్చిపోలేనటువంటి మహానాడు, స్త్రీశక్తికి సోపానం పట్టినటువంటి మహానాడు, పేదరికాన్ని పోగొట్టాలి, తెలుగువాడు ఎక్కడున్నా కూడా విశ్వఖ్యాతి చెందేలాగా తెలుగుదేశం పార్టీయే జెండాయే మన ఎజెండాలాగా అద్భుతమైనటువంటి తీర్మానాలతో మనందరికీ కూడా నమ్మకం, విశ్వాసంతో మనకిచ్చినటువంటి గెలుపు మరింత బాధ్యత పెంచింది. మనందరం కూడా ప్రజల్లో ఉండాలి, ఆ రకంగా మనం పనిచేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఈ P4ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి శక్తివంతంగా అని చెప్పి ఆ రకంగా మహానాడు మనందరం కూడా జరుపుకున్నాం. ఈ మహానాడు అనేది మనకి స్ఫూర్తిదాయకం అనేది నా భావన. వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 102వ జయంతికి ఘనమైన నివాళి. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు ఈ ముగ్గురు నాయకుల యొక్క ఆలోచనలు, ఆదర్శాలతో తెలుగుదేశం పార్టీ మరొక 40 ఏళ్ళు దిగ్విజయంగా వెళ్ళేదానికి మనందరం కూడా ప్రయత్నించాలని చెప్పి ఆ రకమైనటువంటి మహానాడు జరుపుకున్నందుకు గ్రామ స్థాయి నుంచి, అంటే బూత్ స్థాయి నుంచి యూనిట్ నుంచి క్లస్టర్ స్థాయి వరకు, క్లస్టర్ నుంచి నియోజకవర్గం స్థాయి నాయకత్వం కూడా ఈ రోజున. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కుటుంబ సాధికార, ప్రతి 30 మందికి ఒకళ్ళు. ఇదేదో మనకు ఒక బాధ్యతను గుర్తించడమే కాకుండా నీతో పాటు ఎవరైతే ఉన్నారో నీ చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరికీ అందుబాటులోగా ఉండేలాగా నాయకత్వ లక్షణాలని ఆ స్థాయి నుంచే పెరగాలనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాలని తీర్మానంతో ముగిసినటువంటి ఈ మహానాడు మనందరికీ కూడా మార్గదర్శనం అవ్వాలి. కృష్ణ గారి అభిమాన సంఘాలు వారందరి నేతృత్వంలో ఈ రోజున కృష్ణ గారి జయంతి బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా మన నాయకుడికి, ఆయన కూడా బుర్రిపాలెం బుల్లోడుగా ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణ గారు లేకపోయినా ఈ ప్రాంతమే కాకుండా, సినీ లోకమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి గుండెల్లో ఉండే వ్యక్తి. అలాంటి వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే అసలైన సంక్షేమని, ఆ సంక్షేమాన్ని ఆచరణలో చేసి చూపుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం ఓపర్రు గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆంధ్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంధ్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
గత ప్రభుత్వం 2,000 రూపాయలు ఉన్న పింఛన్ను విడతల వారీగా 3,000కు పెంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ను 3,000 నుంచి 4,000కు ఒకేసారి పెంచి ప్రతి నెల 1వ తేదీనే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారని అన్నారు. దివ్యాంగులు, డయాలసిస్, మంచానికి పరిమితమైన వారికి సైతం ఆర్థిక భరోసా ఇచ్చేలా రెట్టింపు పెన్షన్ అందజేస్తున్నట్లు ఆంధ్రబాబు తెలిపారు. 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, పార్టీ నాయకులు యలవర్తి బ్రహ్మానందం, శరణగిరి, కొడాలి నాగయ్య, గొట్టిపాటి భానుగంగాధర్, కొల్లి సాయి, కొడాలి సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక టైంలో ఎలక్ట్రానిక్ రూపేషన్ పాపని ఎవరు పోలేదు. అక్కడ టైంలో ఒక సింహం దిగింది, మా బొబ్బుల సింహం దిగింది. ఆ బొబ్బుల సింహం పేరే మా నక్కానంద బాబు అన్నాయి. ఒక సింహం దగ్గర పని చేసాడు. అది అలుపు అనేది అరగకుండా రోడ్లు వేసాడు. పదవులు లేకపోయినా కానీ రోడ్లు వేసేసాడు. మనం చెప్పుకోవాల్సిన పని లేదు, అన్నయ్యని అడిగి చెప్పుకున్నాం. ఈసారి వచ్చే ఎలక్షన్లో కూడా అన్నదాన్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు అర్హుడు అన్నపడం లేకుండా ప్రతి ఒక్కరికి 15,000, 6,000 వాళ్ళకి 15,000, 15,000 వాళ్ళకి 15,000, 4,000 వాళ్ళకి 6,000, వీటన్నిటికీ పింఛనీ చేసి ఈ పింఛనీలన్నింటినీ మరి చంద్రన్న పెంచాడు. అలాగే ఆనందన్నయ్య కూడా తన సాయశక్తుల కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 2,000 పెన్షన్ 3,000 చేస్తానని హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాడు. 2,000 ఉన్న పెన్షన్ 2,250 రూపాయలు చేశాడు. సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటా చివరి సంవత్సరంకి వచ్చేసరికి 3,000 చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తాను, 4,000 కూడా మార్చి, ఏప్రిల్, మే, జూన్ కలిపి ఆ 3 నెలలు 4,000, 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి పెన్షన్ 7,000 రూపాయలు, పెంచిన 3,000 కలిపి 7,000 అందించాడు. ఆ కార్యక్రమాన్ని, ఆ ప్రోగ్రాం నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఒక 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయటం, అంతేకాకుండా 4,000 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు, 6,000 ఉన్నదాన్ని 10,000 చేశారు. పూర్తిగా అంగవైకల్యం చెంది ఇంకో మనిషి మీద ఆధారపడేటటువంటి వికలాంగులకి 15,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. స్కూళ్ళు తెరిచేలోపు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఆ చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి 15,000 రూపాయలు జమ చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు పాస్ సౌకర్యం కూడా కలుగజేయబోతా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. అడుగంటిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కిస్తూ ఉన్నాడు. పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టులు కానీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. పారిశ్రామిక వృద్ధి ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. యువతరాన్ని, చదువుకున్నటువంటి యువకులకి ఏదైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి కల్పించి మీకు ఇస్తానని ఆ దిశగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించబోతా ఉన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా అందించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని అతను అడిగాడని మోసపోయి ఇస్తే ఏమైందంటే మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కిపోయింది. అభివృద్ధి ముందుకు సాగదు. సాగుతున్నటువంటి అభివృద్ధి ఒక్కసారిగా కొట్టుబడిపోయింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం ఇచ్చేటప్పుడు. కాబట్టి ఇప్పుడు సంవత్సరం అయింది, మీరు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మొత్తం కూడా అన్ని లైన్లోకి వచ్చినాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు మొదలైపోయినాయి, అభివృద్ధి మొదలవుతుంది. భవిష్యత్తు ఆలోచనలు కూడా 2047కి భవిష్యత్తు ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు అనే దాని మీద అడుగులేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా విజన్ 2020 అని చెప్తే నవ్వారు. కానీ విజన్ 2020 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఆయన చెప్పిన విజన్కి 100కి 110% అమలై తీరింది. అంటే అంత గొప్పగా ఆలోచనలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి. వాగ్దానం చేశాము. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచిన పెన్షన్ని ప్రభుత్వ అధికారుల ద్వారా 1వ తారీఖు దాదాపుగా 99% అందే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆ నెలలో 1వ తారీఖు ఆదివారం కానీ వచ్చినట్లయితే ముందుగానే 31వ తారీఖే ఆ పెన్షన్ అందించడం మన శ్రీయుత మాన్యశ్రీ నక్కానంద బాబు గారి చేతుల మీదుగా ప్రతి మండలంలోనూ గ్రామంలోనూ అందించడం జరుగుతుంది. మహానాడు నుంచి వచ్చి కూడా ఈ రోజున ఈ ప్రోగ్రాంకి హాజరైనందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇంత భారీ ఎత్తున చంద్రబాబు గారి ఆదేశాల
మేరకే జరుగుతున్నందువల్ల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి కష్ట సుఖాలు తెలుసుకొని ఒకరోజు కూడా ఆలస్యం ఎందుకని పెన్షన్ని ఒకరోజు ముందే ఇవ్వటం జరుగుతుంది. చిరంజీవి అనే కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ ఫేక్ అని బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆరోపించారు. జిల్లా ఎస్పీ తమ సిబ్బందిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ దళిత పిల్లల గురించి ఆలోచించడం లేదని, వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ సీఐలు నిందితులపై చేసిన లాఠీ చార్జ్ వీడియో వైరల్ అయిన క్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు శనివారం బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. బాధిత యువకుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక దళితుల సమస్యల పట్ల స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెనాలిలో మంత్రిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై స్పందించారన్నారు. దళిత పిల్లలను లాఠీలతో రోడ్లపై విచక్షణ రహితంగా కొట్టిన 2 టౌన్ 3 టౌన్ సీఐలను సస్పెండ్ చేయాలని, అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు పుష్పరాజ్, కోరపాటి సుబ్బారావు, సునీల్ తదితర డీఎస్పీ సభ్యులు పాల్గొన్నారు. సమాజంలో జరిగేదంతా కూడా ఒకవైపు వాళ్ళు చెప్పేదంతా కూడా చెప్తున్నారు కదా మన పిల్లలపైన. మన సమాజం కూడా మన పిల్లల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మేము కూడా ఎందుకు వచ్చినాం? తప్పు చేసే వాళ్ళు మన వాళ్ళతో ఇబ్బంది, మన వాళ్ళు తప్పుడు పనులు చేసే వాళ్ళైతే మనం రాం కదా. కాబట్టి మీరు దాని గురించి ఎక్కడ బాధపడద్దు. మీ పిల్లలు కూడా చెప్పండి. అంతా మన సమాజం అంతా మీతో. మా భయం ఏంటంటే ఇప్పుడు ఇంత చేశారు కదా, పిల్లలు బయటకు చెప్పండి. పిల్లలు ఎట్ట అయిపోయారంటే చూడండి మీరు ఎక్కడ అధైర్యపడద్దు. మేమంతా మీతో పాటు ఉంటాం. అస్సలు అధైర్యపడద్దు. మా లోకల్గా ఉండే వాళ్ళు ఉన్నారు. మేమంతా కూడా మీ వెంబడి ఉంటాం. మేము ఎక్కడి నుంచో మీకోసం మిమ్మల్ని కలవడానికి ఎందుకు వచ్చామంటే ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటారని తెలిసే మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఈ సీఐలు ఉన్నారో ఇప్పుడు కేసు ఏ స్టేటస్లో ఆయన డబ్బు కోసం అక్కడికి వచ్చి డబ్బు ఇవ్వలేదంటే తిరగబడినందుకే ఈ యొక్క తంతునంతా కూడా ఆయన చేయడం జరిగింది. నిజంగానే చిరంజీవికి దెబ్బలుంటే కత్తులతో దాడి చేసినారని చెప్పి ఆయన అక్కడ కంప్లైంట్ పేపర్ రాసి ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పేపర్లో కత్తులతో దాడి చేసి ఉంటే ఆయనకు ఒక గాయం కూడా లేదు. సరే, ఒకవేళ దాడి చేసి ఉంటే కొట్టింటే కింద పడేసి తన్నారు, కొట్టారు, గుద్దారు అని చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో ఇచ్చినాడు. అంత జరిగింటే ఆయన ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేదు? ఎందుకు ఎమ్మెల్సీ చేయించుకోలేదు? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా చేసుకోకుండా వాళ్ళపైన కత్తులతో దాడి చేశారని చెప్పి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించేశారు. అంటే ఎంత కుట్రపూరితంగా జరిగినటువంటి సంఘటనలే కదా ఇవంతా. ఇదొక ఎత్తు అయితే రెండోది ఏంటంటే ఈ సిఐ రాములు నాయక్ అనే ఎవరైతే ఉన్నాడో లేదా రమేష్ యాదవ్ అనేది ఉన్నాడో వాళ్ళకు సూటిగా నేను ఒక్కటే ప్రశ్న వేస్తా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వాళ్ళకు సూటిగా ఒక ప్రశ్న. నిజంగా మీ బిడ్డలు ఈ విధంగా తప్పు చేసుంటే మీరు వీధికి వచ్చి కొట్టి తన్ని బూటికాలతో తన్ని వాళ్ళని లాఠీలతో కొట్టేవాళ్ళ? మీరు కొట్టింటారా లేదా? నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా. నిజంగానే మీకు దమ్ముంటే, నిజంగానే రాములు నాయక్ రమేష్ యాదవ్కి దమ్ముంటే, మీకు దమ్ముంటే కమ్మ పిల్లలు రెడ్ల పిల్లలు తప్పు చేసి ఉంటే వాళ్ళని వీధి కొట్టి వాళ్ళని తన్ని బూటికాలతో తన్నే దమ్ము ధైర్యం మీకుందా? అంటే మేము అనగారిన కులాలు కాబట్టి, మేము అంటరాని కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి నీ ఇష్ట ప్రకారం మీరు మమ్మల్ని కొట్టి మా పిల్లల్ని తన్ని మా పిల్లల్ని అవమానం చేసి వాళ్ళపైన మళ్ళా గంజాయి కేసులు, అదే ఆ కేసులు ఈ కేసులు అని చెప్పి ఆ రోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. గతంలో వాళ్ళపైన రౌడీ షీట్ లేదే. కానీ చాలా చోట్ల ఏం ప్రచారం చేస్తున్నారు వాళ్ళంతా? గతంలో వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి ప్రచారం చేశారు. ఎంత దుర్మార్గం ఇది! మాదిగ సామాజిక వర్గానికి చెందిన నూతక్కి రవికిరణ్ హత్య విషయంలో స్పందించని అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు నేడు సముద్రాల పవన్ బృందానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అమానుషమని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు ఆరోపించారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ధర్మారావు మీడియాతో మాట్లాడారు. 2022 మార్చిలో ఐతానగర్ లో చోటు చేసుకున్న హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అప్పటి నాయకులు హత్య చేసిన వ్యక్తికి మద్దతుగా నిలబడ్డారని, నేడు అదే వ్యక్తి కానిస్టేబుల్ పై దాడి చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదైతే వైసీపీ నాయకులు నిందితులకు మద్దతుగా మాట్లాడటం అమానుషమన్నారు. ఉన్నం ధర్మారావు ఈ సందర్భంగా పలు ఆధారాలతో నాటి ప్రభుత్వంలో పాలకులు చేసిన అరాచకాలను సమర్థించిన విధానాన్ని ప్రస్తావించారు. నూతక్కి రవికిరణ్ హత్యను పట్టించుకొని నాటి పాలకులు నేడు అదే నిందితుడు తాలూకు వ్యక్తులను సమర్థిస్తూ మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులు మీడియా ముందు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ విషయమై తెనాలి వస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. మాదిగ సమాజం పట్ల వైసీపీ నాయకులు చూపుతున్న వివక్షను ధర్మారావు తమదైన శైలిలో వ్యక్తం చేశారు. మరి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఐతానగర్ లో. 27వ తారీఖున తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారు, వేమూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వారు ప్రెస్ మీట్ పెట్టారు. మరలా జూన్ 3వ తారీఖున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐతనగర్కి ఇచ్చేస్తున్నారని చెప్పి మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. అయితే ఇది ఎట్లా ఉందంటే పాత నేరస్తులకి కొత్త నేరస్తులు సపోర్ట్ చేసినట్టుగా ఉంది. ఇదే తెనాలిలో 2022 మార్చి 20వ తారీఖున నూతక్కి రవికిరణ్, ఒక ఎస్సీ మాది కులానికి చెందినటువంటి నూతక్కి రవికిరణ్ ని సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటరు వారి గ్యాంగ్ 20వ తారీఖున ఐతానగర్ లోనే సంపి ముక్కలుగా చేసి ఎక్కడ మారేశారో కూడా తెలియని పరిస్థితిలో నేను ఇదే తెనాలిలో మార్కెట్ సెంటర్ లో ఏప్రిల్ 4వ తారీఖున ధర్నా చేశాను. శివకుమార్ గారికి మెమోరాండం ఇచ్చాను ఈ కేసు మీద స్పందించమని. ఆ రోజు ఇదే శివకుమార్ గారు స్పందించలేదు. ఈ రోజున శివకుమార్ గారు, నాగార్జున గారు, అలాగే మరి అధినేత మాజీ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారంటే ఇది ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించాలి. విధి నిర్వహణలో అంకిత భావంతో బాధ్యతాయుతంగా వ్యవహరించే సిఐ రమేష్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా రాష్ట్రంలో ఉన్న యాదవ సంఘాలు చూస్తూ ఊరుకోవని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొన్నా శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం తెనాలిలో యాదవ సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు జొన్నా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల 2-3 రోజులుగా సిఐ రమేష్ యాదవ్ పట్ల కొంతమంది ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో భాగంగా నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారని, ఈ విషయాన్ని నిందితుల సామాజిక వర్గానికి చెందిన వారు, ప్రతిపక్ష పార్టీల వారు సిఐ రమేష్ బాబు పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. సిఐ రమేష్ యాదవ్కు ఎటువంటి నష్టం జరిగినా, ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి కూడా యాదవ సంఘాల సత్తా చూపుతామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక యాదవ సంఘ నాయకులు పాల్గొని సిఐ రమేష్ బాబు యాదవ్కు తమ మద్దతును తెలిపారు. ఏదో పోలీసు వారు రెగ్యులర్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ గంజాయి సేవించినటువంటి 3-4 కుర్రాళ్ళు కానిస్టేబుల్ను కొట్టడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దానిని కొన్ని ఎస్సీ సంఘాలు, కొన్ని ఇతర సంఘాలు కలిసి ఆ సిఐని సస్పెండ్ చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిఐ రమేష్ యాదవ్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా, రమేష్ యాదవ్ని సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేసినా, రమేష్ యాదవ్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రయత్నం చేసినా యాదవుల సత్తా, యాదవుల దెబ్బ అనేది ఏంటనేది ఈ అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఖచ్చితంగా తెలియజేస్తాం. రమేష్ యాదవ్ సిఐ జోలికి కనుక వస్తే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుంది. మీరు తెనాలిలో ఏ ఒక్కరిని అడిగినా సరే రమేష్ యాదవ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ నిజాయితీపరుడు, చాలా సౌమ్యుడు అనేది తెనాలి టౌన్ మొత్తంలో ఎవరిని అడిగినా చెప్తారు. రమేష్ గారు అంటే ఏందో మన 3 టౌన్లో ఉన్నారనే కానీ సార్ ఎప్పుడు అందరితో మంచిగా ఉంటారు. కులాలకు అతీతంగా రమేష్ గారు ఎవరిని చూసినా బాగా పలకరిస్తారు. అట్లాంటిది ఒక బీసీ విద్యార్థి అయి ఉండి యాదవ కులంలో పుట్టి తక్కువ కాలంలో సీఏగా ఉన్నందుకు అతని మీద చర్యలు తీసుకుంటే దేనికైనా సిద్ధమని మేము ప్రతిపాదిస్తున్నాం. తెనాలిలో 3 టౌన్కు సంబంధించిన సిఏ గారు తెనాలి ఇన్ఛార్జిగా 3 టౌన్లో సేవలు అందిస్తూ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలని అరికడుతూ, గంజాయిని అరికడుతూ, ఎంతోమందికి న్యాయం చేస్తూ, ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా నిరంతరం 24 hours డ్యూటీ చేస్తూ ఉన్నటువంటి యాదవ సంఘానికి చెందినటువంటి సిఏ గారికి ఈరోజు బీసీలని అనగదొక్కే విధంగా వారిపైన అనేక ఆరోపణలు చేస్తూ సస్పెండ్ చేయాలని, నిజాయితీగా డ్యూటీ చేస్తున్నటువంటి సిఏ గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ప్రతి పార్టీ వారు, ప్రతిపక్షం వారు, అధికార పార్టీ వారు వారిని సస్పెండ్ చేయాలని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా యాదవ సంఘం తరపు నుంచి వారికి పూర్తి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేయడమైనది. నేను ఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని సిఏ గారిని ఇమ్మీడియట్గా ఆయనకి మద్దతుగా యాదవ సంఘం ఉంది కాబట్టి మేము కూడా ఆయనకు మద్దతుగా తెలుపుతున్నాం. కాబట్టి స్థానిక షరాఫ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ శ్రోవచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజలు, శ్రీమన్య సూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశ పారపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమూర్తి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 115 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, గ్రూప్ 2 దేవాలయాల ఈవో హరిప్రసాదులు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల భాగంగా శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. కళ్యాణోత్సవంలో గుడివాడ బాలకృష్ణ, చందోలు గోపాలరావు, కొల్లిపర్రి రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వంశపారపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, జన్యం రామారావు, గాజుల రాధన్ ప్రసాద్, మాజెట్టి వెంకటేష్, మధు, హరీష్, వచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణ కిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాసమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 9 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, అలాగే 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామివారికి పంచామృత స్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ మంజుసూక్త హోమాది కార్యక్రమాలతో పాటు బ్రహ్మశ్రీ మురుగుట్ల విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఈ సమయంలో పునరుసు నక్షత్రం ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. వైకానస ఆగమోక్తంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నాగమార్తి యొక్క బృందం ఈ యొక్క కళ్యాణ క్రతువుని ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఈ యొక్క వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాల్లో ప్రజలందరూ భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. బాల్యం నుండే చిన్నారులో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేలా శ్రీ వెంకటేశ్వర సంకీర్తన సేవా బృందం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు అన్నారు. శనివారం సంకీర్తన బృందం నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 6వ తేదీన తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు వారు ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు బోస్టూరులో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఆసక్తి ఉన్న చిన్నారులు వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ సమావేశంలో అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మన గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి దర్శనం, ప్రత్యేక దర్శనం, స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం ప్లస్ ప్రసాదం మరియు ప్రసాదం ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొనదలిచిన వాళ్ళు రేపు ఆదివారం అంటే 1వ తారీఖు మరియు 4వ తారీఖు బుధవారం వచ్చి కన్నికా పరమేశ్వర దేవస్థానంలో మీ పేర్లు నమోదు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన గోవిందనామ బుక్లెట్ మీకు ఇస్తాము. అదిగాక ఈ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి స్వామివారి రూపు ఉన్న మెమోంటో కూడా 6వ తారీఖు శుక్రవారం మీకు అందజేస్తాము. కాబట్టి మీ పిల్లలందరూ చక్కగా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్నట్టు చేయండి. ఇంకా మరిన్ని వివరాలకి 9246440685 సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. గోవిందనామ సంకీర్తనను 6వ తేదీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్నారులందరూ 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు చిన్నారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. చిన్నారులందరూ సాంప్రదాయ దుస్తులు, తిలక ధారణ ధరించి తప్పక రావాలను. ఈ విషయాన్ని అందరూ గ్రహించవాలని కోరుచున్నాము. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ అని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు మండల కేంద్రం దుగ్గిరాల జెండా చెట్టు సెంటర్ వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు ఎంతో అమోఘమైనవన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని దర్శదిశలా విదేశాలను వ్యాప్తి చేసిన మహానటుడని, తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు నిర్మించి
ప్రపంచ దేశాల్లోనే భలే అనిపించుకున్న నటుడు కృష్ణ అని అల్లూరి సీతారామరాజు ఈనాడు, ఊరికి మునగాడు తదితర కుటుంబ కథా చిత్రాలు ఎన్నిట్లోనూ నటించారు. ఆయన సినిమాలో నటించడమే కాకుండా సొంతంగా నిర్మాతగా, పద్మాలయ స్టూడియో అధినేతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అమోఘమైన సేవలను అందించారన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ పెద్దెట్టి యహాన్, షేక్ మస్తాన్, షేక్ జాన్ సైదా, కాకా వెంకటేశ్వర్లు, బులుసుపాటి ఎల్లేశ్వరరావు, మున్నంగి శ్రీను, వీరంకి నరసింహారావు, దేవరనాయుడు, కుర్రా రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని, పెద్దెట్టి యహాను మాట్లాడారు. మన తెలుగు చిత్ర పరిశ్రమని దశ దిశల విదేశాల వరకు కూడా తీసుకెళ్లిన మహానటుడు ఆయన. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడుని నిర్మించి ప్రపంచ దేశాలన్నింటి బలి అనిపించుకున్న ప్రియతమ నటుడు కృష్ణ గారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఈనాడు, ఊరికి మనగాడు తదితర ఫ్యామిలీ చిత్రాలను నిర్మించి ఆయన నటించడమే కాకుండా సొంతంగా నిర్మాతగా మరియు పద్మాలయ స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమకి అమోఘమైన సేవలను అందించి తెలుగు సినీ వినీలాకాశంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, సూపర్ స్టార్ కృష్ణగా అందరి చేత 1000 ఏళ్లు కొనియాడబడుతున్న ఏకైక నటుడు. సూపర్ స్టార్ కృష్ణ గారు మన తెనాలి ప్రాంతానికి ఒక ఆణిముత్యం చెప్పాలి. ఆయన ఈ రంగంలో అనేకమైన సినిమాలు తీసి గొప్ప విఖ్యాతిగాంచిన మహానటుడిని చెప్పాలి. కళాకారులకు నిలయం అని చెప్పాలి. అనేక మంది కళాకారులు తెనాలి ప్రాంతంలోనే పుట్టారు. ఆ రీతిగానే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఎన్నో గొప్ప సినిమాలు తీసి మంచి కీర్తిని గడించిన మహనీయుడు. వారికి మనం జయంతి రోజున నివాళులు అర్పించుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 12వ తేదీ నుంచి నూతన పెన్షన్లకు అవకాశం కల్పిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రసాభాసాగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. జగనన్న ఇళ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్ష తెలుగుదేశం కౌన్సిలర్ల ఆరోపణ. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా బూడిపాలెం గ్రామంలో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. అశేష భక్తజన సందోహం నడుమ ఓంకారాశ్రమంలో ముగిసిన విశేష విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.